ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఆద్య ఏం చేసింది? ఇందాక మా అమ్మతో మాట్లాడడానికి ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేసింది. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేసినందుకు ఎంత కోపమా? ఉత్తి లిఫ్ట్ చేసినందుకు కాదు, లిఫ్ట్ చేసి చెత్త చెత్తగా మాట్లాడినందుకు. అసలు ఏం మాట్లాడింది రామా? వ్రతానికి మా అమ్మ రాదు అని చెప్పింది. మా నాన్నతో కలిసి అస్సలు రాదని చెప్పింది. ఫోను మా అమ్మకి ఇవ్వమంటే నేను చెప్పినా పెద్దమ్మ చెప్పినా ఇదే మాట చెప్తుందని ఫోన్లో కూసింది. ఫోను మా అమ్మకి ఇవ్వకుండానే కట్ చేసేసింది. అయినా ఆద్య అలా మాట్లాడిందా? అంతేకాదు, ఇంకా చాలా మాట్లాడింది. మీకు అందులో కొంత చెప్పా. అవునా? అయినా సరే ఆద్య అలా మాట్లాడిందంటే అందుకు బలమైన కారణం ఏదో ఉంటుంది రామా. ఒకసారి నువ్వు కూడా ఆలోచి. చిచి, కారణమా కాకరకాయ? అయినా అసలు మన ఇంట్లో వ్రతానికి మీ అమ్మ నాన్న వస్తుంటే మధ్యలో తనకేంటంట మంట? తల్లితో బిడ్డ కాల్ మాట్లాడకుండా అడ్డుకునే రైట్స్ తనకెవరిచ్చారు? ఆద్యకి అసలు బుద్ధే లేదు, కనీసం అసలు కామన్ సెన్స్ కూడా లేదు. తనకే అన్నీ తెలుసన్న తల పొగరు. నిజంగానే తిడుతున్నావా తనని? రామా, అసలు నీకెందుకు వచ్చిందా డౌట్? రామా నిజం నిజం, రామా రామా నిజం. నీ మీదొట్టు, నా హాకీ మీదొట్టు. ఇంకా కావాలంటే ఈ ఐరన్ బాక్స్ మీదొట్టు. రామా రామా ప్లీజ్ నన్ను నమ్ము రామా. రామా నిజం. నమ్ముతున్నాను, కానీ నా ముందు ఎప్పుడైనా సరే ఇలాగే తిట్టాలి. ఇలాగే 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 తిడతాను. ఎప్పుడైనా తనని పొగిడారో. అమ్మమ్మో, అయ్యో అలా చేస్తే ఇలా అవుతుందని తెలుసు కదా. అసలు చేయను రామా, అసలు చేయను. నా మంచి మగుడు. నొప్పిగా ఉందా? ఉండదా మరి? చాలా నొప్పిగా ఉంది రామా, వాసిపోయింది చూడు. నిజంగా నొప్పిగా ఉంది. రండి, ఆయింట్మెంట్ రాస్తాను. రామా రామా, మెల్లగా మెల్లగా. కూర్చోండి. ఏమే, మన ఇంటికి చుట్టాలొస్తే వాళ్ళకి టీ కాఫీలు ఇవ్వకుండా అలా చూస్తున్నావేంటి? అలాగే ఇస్తానండి. మీరెక్కడికి వెళ్తున్నారు? పంతులకు ఫోన్ చేస్తే ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళి తీసుకుని వస్తాను. హలో, ఏం చేస్తున్నారా ఆంటీ? వ్రతానికి చుట్టాలొచ్చారు కదమ్మా, వాళ్ళకి టీలు కాఫీలు ఇస్తున్నాను. నువ్వు టీ ఇస్తున్నావా? అదెక్కడుంది? ఏది? రామలక్ష్మి పైన గదిలో రెడీ అవుతున్నట్టుందమ్మా. ఇందాక చేసినప్పుడు కూడా ఇదే చెప్పారు కదా. మరి గదిలో నుండి ఇప్పటిదాకా కిందకి రాలేదు. అవునా? శౌర్య సార్ ఎక్కడున్నారు? బయటికెళ్లారా? లేదు, గదిలోనే ఉన్నాడు. ఏంటి, వాళ్ళిద్దరినీ ఒకటే గదిలో ఉండనిచ్చి నువ్వు కింద పనికి మళ్ళీ చుట్టాలకి టీలు కాఫీలు ఇస్తున్నావా? ఎందుకేనా నేను నీకు లక్షలు లక్షలు ఇచ్చింది? పైకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడు. సరే. చెప్పండి గారు. అమ్మా, ఈ పూలు మూరెంత? 40 రూపాయలండి. 2 మూరలివ్వు. అలాగే. ఇదేంటి విడ్డూరం? భుజం పైన చేయి కూడా వెయ్యనివ్వని మనిషి కొప్పులోకి పూలు కొండమేంటి? అంటే ఆచ్య చెప్పింది ఆ ఫోన్లో వినింది. అందుకే అయ్యుంటుంది, అందుకే అయ్యుంటుంది.
వెళ్ళారెందుకు? పూలనేమో చేస్తున్నట్టున్నారు. ఇవి మన మల్లెలు కాదనుకుంటా. వాసన వేరేలా ఉంది. చూడు. అమ్మో, కావాలనే వాసన చూడమంటున్నారు. తీసుకో. హ్మ్. అమ్మో, నిజమే, పూలకేదో కొట్టినట్టున్నారు. అందుకే వీటిని వాసన చూడమంటున్నారు. ఈ వాసన చూసి నేను స్పృహ తప్పి పడిపోతే తీసుకెళ్లి నన్ను ఇంట్లో పడుకోబెడతారు. అక్కడ వ్రతం గోవింద అవుతుంది. ఉహుం. కూర్చో. ఎక్కడికి? ఇప్పుడే వస్తా. అమ్మా, ఒక్క నిమిషం. ఏంటి పిచ్చా? ఎవరికి? నీకే. ఎందుకు? ఆ పూలను ఎందుకలా కడిగావు? వాసన చూడమన్నారు కదా. వీటి మీద ఏ దుమ్ము ధూళి పడిందో, ఎవరేం చల్లారో, అలాగే వాసన చూస్తే ఎందుకా అని శుభ్రంగా కడిగా. కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.